వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. వైసీపీ పిఠాపురం పట్టణ నూతన అధ్యక్షుడిగా పార్టీ సీనియర్ నాయకుడు రావుల మాధవరావు నియమితులయ్యారు. ఈ సందర్భంగా పిఠాపురం వైసీపీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంగా గీత చేతుల మీదుగా మాధవరావును ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మాధవరావుకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సంస్థాగత నిర్మాణాలను ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ నుంచి గ్రామ స్థాయి, మండల స్థాయి, అలాగే వార్డు స్థాయి, పట్టణ స్థాయి, నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, అదేవిధంగా సుమారు దగ్గర 26 అనుబంధ సంఘాల కమిటీలు, ఇవి కూడా మండల స్థాయి, జిల్లా స్థాయి, అసెంబ్లీ స్థాయి, అదేవిధంగా జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి వరకు కూడా ఈ పోస్టులన్నీ కూడా ఫిలప్ చేసి అందరినీ కూడా ఉత్సాహంగా ఎవరైతే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారో 10 మందిని తీసుకువెళ్ళి అందరినీ కోఆర్డినేట్ చేసుకుంటారో వారిని మరి సూచించి వేయమని చెప్పడం జరిగింది. అందులో భాగంగా మన పిఠాపురం నియోజకవర్గానికి వచ్చేటప్పటికి 2 మున్సిపాలిటీలకి మనం వేయాల్సి ఉంటుంది. అదేవిధంగా 3 మండలాలు వేయాలి. అదేవిధంగా అనుబంధ సంస్థలు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి వేయాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా జిల్లా కమిటీకి పంపించాలి. అదేవిధంగా రాష్ట్ర కమిటీకి కూడా పేర్లు పంపించాల్సిన అవసరం ఉంది. మరి మొన్న ఎన్నికలు జరిగిన తర్వాత ఈ సంస్థాగత నిర్మాణం జరుగుతుంది కాబట్టి అందరితో కూడా ఇంచుమించుగా చర్చించి అందరిలో కూడా ఎవరైతే యాక్టివ్గా పాల్గొంటున్నారో, ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీకి మరి తప్పకుండా మేము కంటిన్యూ అవుతాము, జగన్మోహన్ రెడ్డి గారితో నడుస్తామని ఎవరైతే మరి ఉత్సాహంగా ఉన్నారో వారందరికీ కూడా అన్ని కమిటీల్లో అందరికీ కూడా సముచితంగా స్థానం కల్పించడానికి, అదే మహిళలు కానీ, ఎస్సీస్ కానీ, బీసీస్ కానీ, వీవర్స్ కానీ, దివ్యాంగులు కానీ, ఇలా అన్ని అనుబంధ సంస్థల్లో కూడా కమిటీల్లో వేయటం, యూత్ని కూడా ఎంకరేజ్ చేయడానికి కమిటీలు వేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మొట్టమొదటిగా మేము మరి స్టేట్ కమిటీకి కొన్ని నేమ్స్, అదేవిధంగా జిల్లా కమిటీకి ఇవ్వడం జరిగింది. మండలాలకి, పట్టణాలకి కూడా ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా పిఠాపురం పట్టణానికి రావుల మాధవరావు గారిని పట్టణ కమిటీ వారికి చెప్పడం జరిగింది. వారు ఆమోదించి బొత్స సత్యనారాయణ గారు ఆమోదించి జగన్మోహన్ రెడ్డి గారిని పంపిస్తే వారు ఆమోదించి మరి ఆమోదం తెలియజేయడం జరిగింది. కాబట్టి పట్టణ అధ్యక్షుడిగా వైఎస్ఆర్సీపీ పార్టీ పిఠాపురం పట్టణ అధ్యక్షుడిగా నియామకం చేయడం జరిగింది రావుల మాధవరావు గారిని. మా అందరి తరఫున హృదయపూర్వకంగా రావుల మాధవరావు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కలబాబు గారికి, బొత్స సత్యనారాయణ గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారిచ్చిన ఆదేశాల ప్రకారం పార్టీని ముందుకు తీసుకెళ్తాం. ప్రజలకి శుభదినం. పిఠాపురం పట్టణ అధ్యక్షులుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ సీఎం గారు, అలాగే మన రాష్ట్ర అధ్యక్షులు, అలాగే మన పార్లమెంట్ సభ్యులు వంగా గీత విశ్వనాథ్ గారు, ఎక్స్ పిఠాపురం ఇన్ఛార్జ్ శ్రీమతి వంగా గీత విశ్వనాథ్ గారు, అలాగే జిల్లా అధ్యక్షులు కర్సాల కన్నబాబు గారు, ఇన్ఛార్జ్ బొత్స సత్యనారాయణ గారు, అలాగే పట్టణ నాయకులు, చైర్మన్ గారు, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు అందరూ కలిసి నా ప్రజాస్కంధాల మీద ఈ బాధ్యత పట్టణ అధ్యక్షులుగా నియమించి పార్టీని ఎదరికి తీసుకెళ్ళాలని, బలోపేతం చేయాలని చెప్పి బాధ్యత పెట్టినందుకు గాను నేను కంపల్సరీగా కూడా అన్ని వేళలా కూడా అందరికీ అందుబాటులో ఉంటూ పార్టీ కార్యకలాపాలను ఎదరికి తీసుకెళ్ళి అందరూ సూచన సలహాలు కూడా నేను పాటిస్తూ పార్టీని బలోపేతం చేస్తానని మీకు మనస్ఫూర్తిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను. ఒంగోలు ప్రాంత వాసులకు ఒక కలగా మిగిలిపోయిన ఎయిర్పోర్ట్ త్వరలో సాకారం కానుందని ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి తెలియజేశారు. ఒంగోలు సమీపంలోని ఆలూరు, అల్లూరు మధ్య ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సేకరించిన భూములను ఎయిర్పోర్ట్ అథారిటీ అధికారులు, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్తో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎయిర్పోర్ట్ కోసం సేకరించిన 550 ఎకరాలకు సంబంధించిన మ్యాపులను పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి ఒంగోలు ఎంతో అనువైన ప్రదేశమని అన్నారు. గ్రానైట్, ఆక్వా రంగాలకు ఎయిర్పోర్ట్ వస్తే మరింత ప్రయోజనం కలుగుతుందని అన్నారు. మనం ఒక 2 months 3 months నుంచి కూడా దీని మీద ఒక ఎక్సర్సైజ్ చేస్తున్నాం. మన ఎంపీ గారు, మేము అందరం కలిసి, మన మేయర్ గారు అందరం కూడా 2 సార్లు మన కలెక్టర్ గారు జేసీతో కూడా మనం ఒకసారి మాట్లాడాం. ఎందుకంటే మనకి ఒకటి పాత గవర్నమెంట్లో 14-19లో అప్పుడు కావల దగ్గర పెట్టాలని చెప్పేసి ఒక ప్రపోజల్ వచ్చింది. అంటే నియర్ బై నెల్లూరుకి మనకి పెడితే తిరుపతికి, ఇటు విజయవాడకి సెంటర్గా పెడదామని చెప్పేసి ఒక ప్రపోజల్ పెట్టి అక్కడ కూడా ల్యాండ్ ఎక్విజిట్ చేశారు. కానీ మన దగ్గరికి వచ్చే లోపలికి ఇక్కడ
మనకు ఆల్రెడీ ల్యాండ్ ఎక్కువ ఏరియా ఉంది. ఆల్రెడీ 550 ఎకరాలు ల్యాండ్ ఉంది. దాని ఫీజిబిలిటీస్ చూశారు. ఈరోజు ఎయిర్పోర్ట్ అథారిటీ కమిటీ కూడా ఈరోజు చెక్కింగ్కి వచ్చారు. ఏదైతే మనం 3 నెలల నుంచి మనం చేసిన కసరత్తు, మనం చేసిన పనులను బట్టి ఈరోజు వాళ్ళంతా కూడా ఎయిర్పోర్ట్ అథారిటీ వచ్చేసి ఫీజిబిలిటీస్ అన్నీ కూడా చెక్ చేసుకొని వాళ్ళు కూడా తొందరలోనే వాళ్ళ ఆల్టర్నేట్స్ ఏ ఉన్నాయో ఒక 2-3 ఆల్టర్నేట్స్ కూడా ఇస్తామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పారు. కాబట్టి ఏదైనా కూడా ఈరోజు ఒంగోలుకి ఎయిర్పోర్ట్ రావడం అనేది చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే యాక్టివిటీస్ పెరుగుతుంది. ఈరోజు బీచ్కి ఒక 8 కిలోమీటర్లు ఉంది, టౌన్కి 8 కిలోమీటర్లు ఉంది. అన్నిటికీ కూడా దగ్గరగా ఉండే అవకాశాలు ఉంటాయి. 10 నిమిషాల్లో మనకు ఒంగోలు నుంచి రావడానికి అన్ని ఫెసిలిటీస్ తోటి ఉండే పరిస్థితులు వస్తాయి. కంపెనీస్ కానీ అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇవన్నీ కూడా పెరిగే ఆలోచనలు వస్తాయి. వేరే వాళ్ళు కూడా ఎయిర్పోర్ట్ ఉండటం వల్ల కంపెనీస్ కూడా ఇక్కడ పెట్టుకోవడానికి కూడా వస్తాయి. ఏదో విజయవాడ లేకపోతే తిరుపతి ఇవన్నీ కాకుండా దాంతోపాటు మన కూడా వచ్చే అవకాశాలు ఉంటాయని మేము కూడా దాని మీద సీరియస్గా దీని మీద ఎక్సర్సైజ్ చేస్తున్నాం. దీన్ని మళ్ళా కూడా మాట్లాడి దానికి పని అయ్యే వరకు మేము కూడా దానికి తగ్గట్టుగా ఏదైతే మనం మన సైడ్ నుంచి చేయాల్సి వస్తాయో అవన్నీ కూడా తప్పకుండా చేసే ముందుకు తీసుకెళ్లే విధంగా ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము అందరం కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు పోర్టు మినీ పోర్ట్ లాగా హార్బర్ ఒకటి ఇక్కడ రావటం, అదేవిధంగా రామాయపట్నం కూడా ఇక్కడ 65 కిలోమీటర్లో మనకి రామాయపట్నం రావటం, ఇవన్నీ కూడా దగ్గరగా ఉంటాయి. కాబట్టి రామాయపట్నం పోర్టుకి సంబంధించిన వాళ్ళు కూడా నియర్ బై ఎయిర్పోర్ట్ అవుతుంది. వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి పోయేదానికి కూడా అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇన్ని అవకాశాలు ఉన్నాయి మనకి. మేజర్గా బెంగళూరు, హైదరాబాదు, చెన్నై ఈ 3 ప్రాంతాలకు ఉన్నా కూడా సరిపోద్ది. ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళకి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. దానికోసం అని చెప్పేసి మేమంతా కూడా ప్రయత్నం చేస్తాం. తప్పకుండా ప్రజలకి ఏదైతే అవకాశం ఉంటుందో, అవసరం ఉంటుందో దాని మీదే మేము పోరాడుతున్నాం. దాని తగ్గట్టుగా అన్ని విధాలుగా కూడా ముఖ్యమంత్రి గారు కూడా సహకరించి సెంట్రల్ మినిస్టర్ కూడా దానికి చేసి తప్పకుండా మనకి ఎయిర్పోర్ట్ వస్తుందని చెప్పి కూడా భావిస్తున్నాం. తప్పకుండా తొందరలో మొదలుపెట్టే కార్యక్రమం ద్వారా మేము ముందుకెళ్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. విశాఖ వ్యాలీ పాఠశాల సమీపంలోని జువైనల్ హోంలోని బాలికలు ప్రహరీ గోడ దూకి బయటకు వచ్చిన ఘటన కలకలం సృష్టించింది. జువైనల్ హోంలో వేధిస్తున్నారని బాలికలు రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేశారు. నిద్రమాత్రలు ఇచ్చి మానసిక రోగులుగా మారుస్తున్నారని ఆరోపించారు. జువైనల్ హోం నిర్వాహకుల ఫిర్యాదుతో పోలీసులు రంగప్రవేశం చేసి బాలికలను వసతి గృహంలోకి పంపారు. బాలికలు ఆందోళనపై హోంమంత్రి అనిత స్పందించారు. ఆరోపణలపై విశాఖ సిపి కలెక్టర్తో ఫోన్లో మాట్లాడారు. ఆరోపణలు వాస్తవమని తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఘటనపై వసతి గృహం సూపరింటెండెంట్ సునీత స్పందిస్తూ బాలికల మానసిక పరిస్థితి సరిగా లేకపోవడం వల్లే వారు అలా ప్రవర్తించారని వివరించారు. వారు ఆరోగ్యంగా ఉండేందుకు చికిత్స అందిస్తున్నామని తెలియజేశారు. తల్లి ఉన్నా చూడకపోయి ఉండొచ్చు. పిల్లలు రిపీటెడ్ గా అయిపోయిన పిల్లలు అంటే మానసిక సమస్యలు ఉన్నవాళ్ళు ఏ సమస్య అంటే ఒక సమస్య కాదు, చాలా సమస్యలతో మన దగ్గరికి కమిటీ ద్వారా మన దగ్గర చేర్చబడతారు. పిల్లల్ని చేర్చబడిన తర్వాత వాళ్ళ పరిస్థితి, వాళ్ళ స్థితిగతులు, వాళ్ళ చదువు అది చూసుకొని మేము ఈ పిల్ల ఎక్కడ డ్రాప్ అవుట్ అయిందో అని చెప్పి అక్కడి నుంచి మనం 8th కానీ 9th కానీ 10th కానీ ఓపెన్ 10th ఓపెన్ ఇంటర్ విత్ పోలీస్ ఎస్కార్ట్ తో బయట తీసుకెళ్లి ఎగ్జామ్స్ అవి రాయించడం జరుగుతుంది. ఇక్కడ పిల్ల 14 years రావచ్చు, 14 years వచ్చి 1 year లో వెళ్ళిపోవచ్చు. అది కమిటీ బట్టి ఉంటుంది. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఆర్డర్స్ ని బట్టి 2 years లో వెళ్ళిపోవచ్చు, 1 year లో వెళ్ళిపోవచ్చు. రిపీటెడ్ గా అయిన పిల్లల్ని అది కమిటీ దృష్టి వాళ్ళు వీళ్ళ కౌన్సిలింగ్, తల్లిదండ్రుల కౌన్సిలింగ్ కానీ పిల్లల కౌన్సిలింగ్ బట్టి వాళ్ళు 18 years నిండినంత వరకు మన దగ్గర ఉంచబడతారు. ఇప్పుడు ఈ 5 పిల్లలు కూడా మనకి ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా హైకోర్టు నుంచి తర్వాత శ్రీకాకుళం నుంచి వచ్చిన పిల్లలు. వాళ్ళు ఏంటంటే తల్లిదండ్రులు ఇష్టపడతారు తీసుకెళ్ళటానికి, కొంతమంది వీళ్ళు వెళ్ళడానికి ఇష్టపడరు. తల్లిదండ్రులు ఇష్టపడితే అది చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అప్రోచ్ అవుతారు. వాళ్ళు అక్కడ స్థితిగతులు బట్టి అక్కడ కేసును బట్టి కమిటీ ఆర్డర్స్ ఇవ్వాలా లేదనేది ఇస్తుంది. అంతేకాని నా దగ్గరికి వచ్చిన తర్వాత పిల్లల్ని పంపించే అధికారం కానీ పిల్లల్ని చేర్చుకునే అధికారం కానీ నాకు లేదు. ఆ కమిటీ ఆర్డర్స్తోనే నేను పిల్లల్ని లోపల చేర్చుకోవడం, వాళ్ళ విద్యాబోధులు చెప్పడం, మళ్ళీ తల్లిదండ్రులకు హ్యాండ్ ఓవర్ చేయాలంటే కమిటీ ఆర్డరే ఉండాలి. ఎలాగా విశాఖపట్నం పిల్ల వచ్చింది అనుకోండి, అమ్మాయి వచ్చింది అనుకోండి, ఆ అమ్మాయికి విశాఖపట్నమే ఆర్డర్ ఇవ్వాలి. అలాగే కృష్ణా జిల్లా నుంచి ఒక అమ్మాయి వచ్చింది, ఆ అమ్మాయికి కృష్ణా జిల్లా వాళ్ళే నాకు ఆర్డర్ ఇవ్వాలి. అంతేకాని ఇక్కడ నుంచి విశాఖపట్నం అమ్మాయిని శ్రీకాకుళం వాళ్ళు ఇవ్వకూడదు, శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం ఇవ్వకూడదు. అలాగా వివిధ కారణాల వల్ల మనం ఈ పిల్లల్ని ఇక్కడ ఉంచడం జరుగుతుంది. కమిటీ ఆర్డర్స్ ప్రకారంగా వెళ్ళిపోతారు. యాక్చువల్గా అయితే పిల్లల హిస్టరీ అయితే కాన్ఫిడెన్షియల్, నేమ్స్ అయితే కాన్ఫిడెన్షియల్ యాజ్ పర్ జేజే యాక్ట్. బాలల న్యాయ చట్ట ప్రకారం వాళ్ళ హిస్టరీ మనం రివీల్ చేయకూడదు ఇక్కడ. వాళ్ళ స్థితిగతులు, ఎందుకంటే రేపు పొద్దున వాళ్ళు బయటకు వెళ్తే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం అవుతుంది, కానీ అవన్నీ నేను చెప్పలేను.
ఒక కమిటీ ఆర్డర్ వేస్తుంది, ఇక్కడికి వస్తారు. ప్రెసెంట్ అయితే 60 మంది పిల్లలు ఉన్నారు. 60 మందిలో 3 కాన్ఫ్లిక్ట్ వీక్ల. ఇప్పుడు 5 పిల్లలు కూడా కేర్ అండ్ ప్రొటెక్షన్. ఒక అమ్మాయికి అయితే డే బై డే కౌన్సిలింగ్ పట్టుకెళ్తున్నాం. అంటే మెంటల్ హాస్పిటల్కి తీసుకెళ్లి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంటుంది. వాళ్ళ మానసిక పరిస్థితి ఒకలా ఉంటారు. వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు నలుగురిలో ఒక అమ్మాయికి తల్లిదండ్రులు చనిపోయారు, ఒక అమ్మాయికి తల్లిదండ్రులు ఉంటారు, 2 మ్యారేజ్ చేసుకుంటారు. ఈ పిల్లని చూడడానికి అవ్వదు. ఎవరికి అప్పు చెప్తాం అంటే కమిటీ వారికి చెప్తాను. ఆ కమిటీ ద్వారా వాళ్ళు అనలైజ్ చేసి ఆ పిల్లల్ని ఇదిగా చూసుకొని మనం రిలీజ్ చేయడం జరుగుతుంది. కానీ ఇది మనం వచ్చినట్టు మనం వెళ్ళిపోదాం అంటే మాత్రం ఇక్కడ కుదిరే పని. పదార్థాలు అవి తీసుకోవడం అనేది మన హోమ్ లో జరగని పని. నాకు 2 డేస్ నుంచి చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఏంటంటే ఇలా ఎక్కేయడం, నమ్మ పంపించాను. అప్పుడు నేను ఆర్లో పోలీస్ స్టేషన్కి నేను ప్రొటెక్షన్ అడిగాను. వాళ్ళు రిపీటెడ్గా అరుస్తున్నారు, మీరు చూసే ఉంటారు. అలాగ అరుస్తున్నప్పుడు ఏం తిన్నా ఏం చేసినా కూడా నీరసం వచ్చేస్తారు తప్పితే మేము అప్పటికి అవి తిని ఇవి తినని చెప్తున్నాం. 3 పూట్ల అయితే భోజనం అయితే తింటున్నారు. కానీ విపరీతంగా అరవడం, గట్టిగా అరవడం, గట్టిగా కేకలేయడం చేయడం వల్ల కూడా వాళ్ళు నేర్చుకోవడం. హైదరాబాద్ రంగారెడ్డి షాద్ నగర్ పరిధిలోని రాయికల్ వద్ద ఎడిబుల్ ఆయిల్స్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆయిల్ నిల్వ ఉంచిన ట్యాంకర్ పేలడంతో మంటలు ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. పక్కనే ఉన్న మరో ఆయిల్ ట్యాంకర్ పేలే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. భారీగా ఎగిసిపడుతున్న మంటలు చూసి కార్మికులు, నిర్వాహకులు భయాందోళనకు గురయ్యారు. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. మహారాష్ట్ర, తెలంగాణలను ఉద్దేశించి దావోస్లో సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు. వాళ్ళు వెరీ రిచ్, మేము వెరీ పూర్ అంటూ చమత్కారం. పాఠశాలల పునర్వ్యవస్థీకరణ కోసం ఖచ్చితమైన సమాచారంతో నివేదికలు సమర్పించాలి. అధికారులను ఆదేశించిన కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి. భీమడలలో ఘనంగా మంత్రి నారా లోకేష్ జన్మదినోత్సవ వేడుకలు. భారీ కేకును కట్ చేసిన టీడీపీ ఏలూరు జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు. చంద్రబాబు తీరుతో కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం ఆగిపోయింది. కూటమి ప్రభుత్వంపై ధ్వజమెత్తిన వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్. ఇవి ఇప్పుడు వరకున్న బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.